హాయ్ అండి. ఈరోజు నేను మీకు మా అత్తమ్మ వాళ్ళది హోమ్ టూర్ చేయబోతున్నాను. రండి మా అత్తమ్మ వాళ్ళు ఏం చూపిస్తాను. సో ఇదే మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు. సో ఇప్పుడైతే నేను మీకు మా అత్తమ్మ వాళ్ళ హోమ్ టూర్ చేయబోతున్నాను. ప్లీజ్ వెల్కమ్ టు మై హోమ్. సో ఇదంతా హౌస్, సారీ, ఇది వచ్చేసి మా హాల్ అన్నమాట. ఈమె మా ముఖ్యమైన భయపడుతుంది కొంచెం. ఓకే, ఈమె మా అత్తమ్మ గారు. మా అత్తమ్మ చూడండి ఒకసారి. సో ఈమె శివగామి అలియాస్ ధనలక్ష్మి, గోరెడ్డి ధనలక్ష్మి. ఇంకా చాలా ఉండే పేర్లు తర్వాత చెప్తాను. ఓకే, మా మావయ్య. హాయ్ మావయ్య, హాయ్ చెప్పండి. యాక్చువల్లీ ఈరోజు బావగారు లేరు ఇంట్లో. బావగారు వచ్చినప్పుడు కూడా ఒకసారి వాళ్ళతో కూడా నేను షూట్ చేస్తాను. నెక్స్ట్ మీకు ఇది వచ్చేసి డైనింగ్ హాల్. సో లైట్ ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అనమాట. బట్ రీసెంట్గానే షిఫ్ట్ అయ్యాను కదా, సో సామాన్లన్నీ ఇంకా ప్యాక్ చేసే ఉన్నాయి. అన్ప్యాక్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే బయటకు తీసుకొని ప్రజెంట్ యూస్ చేస్తున్నాము. సో ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ అయితే ఈ బాక్సెస్లో ఉన్నాయి. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్నాము. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది యాక్చువల్లీ ఒకళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళది ఇల్లు. వాళ్ళు అంటే రిటైర్మెంట్ తర్వాత ఇక్కడ సెటిల్ అవ్వడానికి ఇల్లు అయితే కట్టించుకున్నారండి. ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంది. బట్ కొన్ని ఐటమ్స్ అంటే కొన్ని పాడయ్యాయి. రిమైనింగ్ అయితే ఇక్కడ ఈ మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదా, అసలు ఎంత పెద్దగా ఎంత స్పేషియస్గా ఉందో. మనం ఓన్ హౌస్ కట్టించుకున్నా ఇంత పెద్ద బెడ్రూమ్ కట్టించుకుంటామో లేదో నాకు తెలీదు. బట్ ఇదైతే చాలా స్పేషియస్గా చాలా బాగుంది. ఇక్కడైతే బావగారు వాళ్ళు ఉంటారు. సో అసలు వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది ఇక్కడ బెడ్రూమ్కి. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. అంటే అక్కడ అత్తమ్మ మామయ్య ఉంటారు. సో నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ కంటే ముందు మీకు ఆ దేవుడి చూపిస్తాను. సో ఇది వచ్చేసి మా దేవుడి గది అనమాట. ఈరోజు సండే కదా, దేవుడికి హాలిడే ఇచ్చాము. ఎందుకంటే నేను నాన్ వెజ్లో అయితే తిన్నాను కదా, సో ఏం పూజలు ఏం చేయలేదు. ఇది వచ్చేసి మా మినీ వంటగది. సో మావైతే భోజనాలు అయిపోయి ఇంకా అత్తమ్మ మావయ్య ఉన్నారు. సో ఈరోజు స్పెషల్స్ ఏంటంటే ఇంకా మేము వచ్చినందుకు అత్తమ్మ మాకు నచ్చిన ఫిష్ కర్రీలు అన్నీ చేశారు. నేను ఫిష్ కర్రీ చేశాను, అత్తమ్మ ఫిష్ కర్రీ చేశారు. ఇది అత్తమ్మ కర్రీ, ముల్లంగి కర్రీ. అత్తమ్మ ఈరోజు అసలు నాన్ వెజ్ తినరు, చాలా రోజుల నుంచి నాన్ వెజ్ మానేశారు. ఇది వచ్చేసి మావయ్యకి గులివింతలు కర్రీ చేశారు, ఇగురులాగా అనమాట. సో ఇది వచ్చేసి రైస్, మాది అయిపోయిందని చెప్పాం కదా, ఆ పోర్షన్ మేమే తిన్నాం. సో ఇది వచ్చేసి నేను చేసిన కర్రీ. ఇది చెరువు చేపలు సందువాలు అనమాట, చెరువు సందువాలు బాగుంటాయి, నాకు ఇది చాలా ఇష్టము. సో ఇది చూసారుగా, ఇది మా మినీ వంటగది అనమాట. సో ప్రజెంట్ మాకు అనుగుణంగా సర్దుకున్నాం అంతా. నేనైతే ఏం చేయలేదు, అత్తమ్మ వాళ్ళు అన్నీ సర్దుకున్నారు. సో ఇది టీవీ స్టాండ్కి ఇచ్చారు. మాకు ఎక్కడికి వెళ్ళినా ఈ టీవీ స్టాండ్ మాకైతే యూజ్ అవ్వట్లేదు. సో సెపరేట్గా టీవీ అయితే మేము అక్కడ ఫిట్ చేసుకున్నాము. ఇదైతే కొంచెం హాల్ అంతా స్పేషియస్గా వచ్చింది కదా, మనకి బాగుంటుంది కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీతో. సో తిను మా మినీ ఆడబడుచు అనమాట. ఈమె పేరు అలెక్స్. చూసారుగా, కొంచెం షై ఎక్కువ, వీడియోస్లో అయితే కనిపించదు, బట్ నేను తీస్తూ ఉంటాను. నెక్స్ట్ అత్తమ్మ మావయ్య గారు చూస్తాను.
అసలైన స్పేస్ అనమాట. చాలా అంటే చాలా మంచి స్పేస్. మనం ఫ్యామిలీతో కానీ మనం ఒక్కరం కానీ ఎంత మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు అంటే అంత మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇది చూసాక ఎంత పెద్ద మామిడి చెట్టు. ఇదైతే నిజంగా నాకే కాదు చాలామందికి ఇది డ్రీమ్ స్పేస్ అనే చెప్పుకోవాలండి. ఈ ఇల్లు కట్టించుకున్న వాళ్ళు కూడా అసలు ఈ స్పేస్ కోసమే ఇలా బిల్డ్ చేసుకున్నట్టున్నారు. వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతారంట. బట్ నిజంగా అసలు ఇలాంటి స్పేస్ అయితే ఉండాలి కదా ఇంట్లోనే. నాకైతే ఈ మామిడి చెట్టు చాలా బాగా నచ్చిందండి. ఈ మామిడి చెట్టు కింద ఇంకొక చాలా చాలా మంచి స్పేస్ ఏంటంటే చూపిస్తా వచ్చాను. సో ఇదే ఆ చాలా మంచి మంచి స్పేస్ అనమాట. ఇది నా హ్యాపీ ప్లేస్ కూడా. నాకంటే చాలా నచ్చింది అసలు ఈ సెటప్. నేనైతే మా హస్బెండ్ని ఇదే అడుగుతా, నాకు కూడా ఇలాంటి ఒక సెటప్ కావాలని చెప్పి. ఎంత బాగుందో కదా అసలు ఈ ఏరియా ఈ టైంకి. అసలు నేను ఇంకా ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ స్పెండ్ చేస్తున్నాను టైం అంతా. అండ్ అంతేకాకుండా చుట్టూ చిన్న చిన్న మొక్కలు అయితే అత్తం పెంచుతున్నారు. ఈవెన్ మన ఇంట్లోకి యూజ్ అయ్యే అన్ని మొక్కలు పెంచుతున్నారు అత్తమ్మ. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఇంకా మామిడి చెట్లు వేశారు. ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి ఇవి. సో ఇవి కొంచెం టైం పడుతుంది కదా. ఇవన్నీ కరివేపాకు మొక్కలు వేశారు చిన్న చిన్నవి. ఇంకా ఇప్పుడే ఇదైతే పెద్దది కరివేపాకు చెట్టు. అండ్ ఇది వచ్చేసి ఇది కరివేపాకు చెట్టే. ఇవి కూడా అన్నీ చిన్న చిన్న కరివేపాకు చెట్లు వేశారు. ఇవే కాకుండా ఇంకా అత్తమ్మ ఆకుకూరల చెట్టు వేశారు, పువ్వుల మొక్కలు వేశారు. ఇదైతే మందారాకు అనమాట. ఇది చిన్న మందారాకు. ఇది హైదరాబాద్లో మా దగ్గర కూడా ఉంది. ఇది ఇలాంటి మందారాకు చెట్టు. దీనికి మంచిగా పువ్వులు పూస్తాయండి. ఇది వచ్చేసి మామే చెప్పారు, ఇది బ్రహ్మకమలం అని చెప్పి. నేను ఇంతకుముందు ఈ చెట్టు అయితే చూడలేదు. చూసారుగా ఆకుకి ఆకు వస్తుంది. చూడాలి ఇది పువ్వు ఎప్పుడు పూస్తుందో, నాకు ఐడియా లేదు. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది అదే సూర్యనారాయణమూర్తి స్వామికి పూజ చేసేది ఇది ఆకు, అదే అనుకుంటున్నా. అండ్ ఇవి వచ్చేసి గోంగూర చెట్లు అండి. ఇవన్నీ గోంగూర మొక్కలు చూసారుగా. ఇది వచ్చేసి బెండకాయ చెట్టు. చూసారుగా ఒక బెండకాయ కూడా కాసింది. ఇవన్నీ పెద్దవి అవుతాయి కొంచెం. ఇది సారీ బొప్పాయి చెట్టు. మీకు ఇంకో చెట్టు చూపించడం మర్చిపోయాను. చూసారు బొప్పాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఉసిరి చెట్టు అండి. నాకైతే ఉసిరికాయలు చాలా ఇస్తాను. నేను ఉసిరి పచ్చి కూడా పెడుతూ ఉంటాను. నెక్స్ట్ ఇది వచ్చేసి బచ్చల కూర. నిన్ననే ఇక్కడ ఆకులన్నీ తెంపి కర్రీ చేశారు అత్తమ్మ, పప్పు బచ్చల కూర కర్రీ. నెక్స్ట్ ఇది వచ్చేసి రోజ్ ప్లాంట్. ఇది చామంతి మొక్కలు అనుకుంటున్నాను. చామంతి మొక్కలు అవి మొన్న వర్షానికి బాగా విరిగిపోయాయండి చాలా మొక్కలు అయితే. అండ్ ఇది చూసారుగా, ఇది హైలైట్ ఆఫ్ ద హౌస్ అనమాట. అసలు ఇది ఎంత పెద్ద చెట్టు చూసారా. అసలు ఈ పువ్వులు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. లిటరల్లీ ఈ ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. మేము ఇంకా బయట ఫ్లవర్స్ అయితే ఒక్కొక్కసారి కొనము. ఇంకా డైలీ ఇవే పూజకి పనికి వస్తాయి, డైలీ పూస్తాయి అన్నమాట. ఇంకొక మందారం ఇది చూసారా, ఈ కలర్ నా ఫేవరెట్ కలర్. ఇదైతే చాలా బాగుంటుంది ఈ కలర్, ఎంత మంచిగా ఉంది చూసారా. మందారం చెట్టు, ఇంకా కలబంద చెట్టు, ఇంకా ఈ వామ్ మొక్కలు అయితే మొత్తం ఇదంతా స్ప్రెడ్ అయిపోయిందండి. పాదుల్లా అయితే వచ్చేసాయి. సో ఇవైతే ఇంట్లో పూజకి అయితే బాగా పనికొస్తాయి. అండ్ ఇంకా నార్మల్ రెగ్యులర్ మొక్కలు అయితే ఉన్నాయి. సో ఇది అయితే ఆక్సిజన్ మంచిగా జనరేట్ చేస్తుంది అంటారు కదా. ఈ మొక్కనేం నాకైతే గుర్తు రావట్లేదండి. ఇవన్నీ ఇంకా వామ్ మొక్కలు, ఇవి ఇంకా జనరల్గా ఉండేవి. సో ఇంకా ఇదైతే తమలపాకు చెట్టు. యాక్చువల్లీ చాలా మొక్కలు పెంచేవాళ్ళు. మొన్న వర్షానికి చాలా పెద్ద వర్షం పడింది కదా వైజాగ్లో. సో అప్పుడు చాలా మొక్కలు అయితే పోయాయండి. ఇంకా అత్తమ్మ అయితే మళ్ళీ తర్వాత ఇంకా వేస్తా అన్నారు. అండ్ ఇది వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ హోమ్ టూర్ అండి, అంటే మా హోమ్ టూర్ కూడా. సో ఇన్ కేస్ మీకు ఈ హోమ్ టూర్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.
బాయ్ అండి. థ్యాంక్ యూ.